దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము లవదోకియ సంఘం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. లవదోకియ సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లవదోకి అనే పేరు ఎలా వచ్చింది అనగా, అలెగ్జాండర్ చక్రవర్తి తర్వాత సిరియా రాజైన అంతియోకస్ అనేటాయన ప్రపంచములో చాలా పేరుగాంచిన వ్యక్తి. అతను చాలా శిల్పాలతో ఆ యొక్క పట్టణంలో నిర్మించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క అంతికాయస్ అతని భార్య పేరు లవదోకియా. కనుక ఈ పట్టణానికి అతని భార్య పేరు పెట్టాడు. ఇది క్రీస్తు పూర్వము 250లో అతడు ఈ లవదోకియ పట్టణమును కట్టిండు. అలెగ్జాండర్ తర్వాత అంతియోకస్ అయిన వాళ్ళ భార్య పేరు మీద పట్టణమును క్రీస్తు పూర్వం 250 సంవత్సరములో కట్టినట్టు మనం దేవుని యొక్క వాక్యంను మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు 15వ వచనములో, 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు, ఉండిన మేలు, నువ్వు వెచ్చగా చల్లగా ఉండిన మేలు అంటున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పట్టణము లవదోకియ పట్టణములో ఎలా ఉండేదంటే నీటి కొరత, నీటి సమస్య అనేది చాలా ఉండేది. ఇక్కడ చూసినట్లయితే ఈ నీటి సమస్య ఇక్కడ లవదోకియకు అతి గొప్ప సమస్య అన్నట్టు. దూరము నుంచి అక్కడ వేడి నీళ్ళు అనేటివి ఉంటూ ఉండేటి. ఆ వేడి నీళ్లను కృత్రిమ కాల్వల ద్వారా సరఫరా చేస్తూ ఉండేవాడు ఈ అంతియోకస్ అన్నట్టు. ఆ వేడి నీళ్లను సరఫరా చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా, అంటే మరి చల్లగా కాదు గాని ఎలా ఉండేదంటే నులివెచ్చలుగా ఉండేటి అన్నట్టు. అంటే మనిషి తాగగలిగినంతగా ఉండేటి. కనుక అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, దీనిని ఆధారం చేతనే మీరు నులివెచ్చగా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఏమంటున్నాడు దేవుడు, నువ్వు నువ్వు వెచ్చగానేను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు. అంటే అక్కడ నీళ్లు అనేటి ఏ విధంగా నులివెచ్చగా ఉన్నాయో ఈ ప్రజలు కూడా ఆ ప్రకారంగా నులివెచ్చగా ఉన్నారు. కనుక ఈరోజు సంఘంలో కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే ఎలా ఉంటున్నారు, వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉంటున్నారు. అంటే వేషధారణగా, భక్తి అనేది చాలా తక్కువగా, దేవుణ్ణి చాలా తక్కువగా ఆరాధించేవారుగా ఉంటున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం గమనించినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు 17వ వచనంలో, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నీవు ధనవంతుడవును, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవలేని చెప్పుకొనుచున్నావు అంటున్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క దేశంలో ఏం జరుగుతున్నదంటే అక్కడ భయంకరమైన ఆ యొక్క ఆ భయంకరమైన ఆ యొక్క భూకంపములు వచ్చేటి అన్నట్టు ఆ దేశంలో. ఈ భయంకరమైన భూకంపములు వచ్చిన తర్వాత ఈ భూకంపములను ఏమి చేయాలి అని వాళ్ళు ఏమి చేయలేక అక్కడున్న రాజు ఏదైతే ఆలోచన చేస్తున్నాడో ఆ యొక్క రాజు యొక్క ఇది ఎప్పుడు అనగా ఆ ఆ రాజు యొక్క రోమా కైసరు పట్టణమును నూతనముగా నిర్మించ సహాయము అక్కడున్న రాజు, ఈ రోమ చక్ర పట్టణం అయితే ఏ విధంగా ఉన్నదో ఆ ప్రకారంగా నిర్మించాలని రాజు ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న ప్రజలు రాజు సహాయం లేకుండా వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఆ పట్టణమును పూర్వ విభం తీసుకొచ్చారట. దేవునికి స్తోత్రాలు. వీళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఆ యొక్క పట్టణమునకు పూర్వవైభవము తీసుకొచ్చారు. అందుకే దేవుడు అంటాడు, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమో కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. అంటే వాళ్ళేందంటే అంత ధనముతో ఉన్న వ్యక్తులుగా ఉన్నారు గనక వాళ్ళకు దేవుడు వారికి అక్కర్లేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని వారుగా ఉంటున్నారు. ఈ రోజు కూడా చాలా మంది కొద్ది స్థితి వచ్చిన తర్వాత దేవునికి ప్రాధాన్యత లేకుండా డబ్బును బట్టి చాలా వాళ్ళు ఆ డబ్బు ఉన్నది కనుక వాళ్ళు ఎలాంటి సమస్య లేదన్నట్టుగా
ఉంటట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలము. ఇక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 18వ వచనములో ఆహ్, "నీకు సిగ్గు కలుగునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద" అంటున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు చాలా గొప్ప వస్త్రములు తయారు చేసేవాళ్ళుగా మరుంటున్నారు. ఇక్కడ ఏందంటే మన గొర్రెల యొక్క గొర్రెల యొక్క వస్త్రాలను తీసుకొని వాళ్ళు, గొర్రెల యొక్క వస్త్రాలను తీసుకొని మంచి మెరుగుచున్నట్టు వెంట్రుకలు మిక్కటమైన పేరు పొందిన వాటితోటి వాళ్ళు అంగీలను తయారు చేసేవాళ్ళు, వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. కనుక అందుకే వాళ్ళు అంత గొప్పగా మరి తయారు చేసేవాళ్ళు. కనుక దేవుడేమంటున్నాడు, అంత తయారు చేసుడు కాదు గానీ ఏమంటున్నాడక్కడ నీ దిగంబరతను కాపాడుకొనుటకు అసమర్థులుగా ఉండిరి అంటున్నాడు. అంటే అసలు జీవితాన్ని కాపాడుకుంటలేరు. గొప్పగా, ఘనముగా వాళ్ళ వస్త్రాలు తయారు చేసుకొని కట్టుకుంటున్నారు గానీ, అసలు జీవితాన్ని దిగంబరత్వంగా చేసుకుంటున్నారు. వాక్యం లేక, ప్రార్థన లేక ఒక వి ఒక దేవుడు లేని వ్యక్తులుగా మరి ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. అయితే ఇంకొక మాట ఇక్కడ ఏమున్నదంటే, నీ దృష్టి కలుగునట్లు నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొని తెచ్చుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రజలు గూడా ఏం చేసేవారంటే, ఆ యొక్క లవదొకియ ప్రాంతంలో ఒక వైద్యశాల కేంద్రం అన్నట్టు ఇక్కడ చాలా, చాలా వైద్యం అనేటి జరుగుతూ ఉండేటివి. చాలా ప్రసిద్ధిగాంచిన ఆ ఊరుగా ఉన్నది. అక్కడ చూసినట్లయితే అక్కడ లవదొకియలో చాలా ఔషధములు ఉండేటివి. చెవికి సంబంధించి, కన్నులకు సంబంధించి హాస్పిటల్స్, నేత్ర చికిత్స అనేటిది బాగా జరుగుతూ ఉండేది. కనుక ఇక్కడ వాళ్ళు దేవుని దృష్టిలో గుడ్డివారుగా ఉన్నారు. అంటే వాళ్ళు చికిత్స చేస్తున్నారు. అంతా బాగున్నది గానీ, దేవుని దృష్టికి గుడ్డివారుగా ఉన్నారు గనక, నీ కన్నులకు కాటుక నా యొద్ద అంటున్నాడు. కనుక అక్కడ వాళ్ళు చూసినట్లయితే, నీకు దృష్టికి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా అంటున్నాడు. అంటే దేవుని దగ్గర అసలు దృష్టిని చూసేది ఉన్నది. అసలు కళ్ళకు మరి మందు అనేది దేవుని దగ్గర ఉన్నది. కనుక మన విశ్వాస జీవితంలో ఈ లోకములో, ఈ లోక సంబంధమైన మరి ఈ కాటుకలాగా చీకటిని బాగా ప్రేమించేవారుగా ఉంటున్నారు. లోకస్తులు లోకమును నాటి ప్రేమించేవారుగా ఉంటున్నారు గానీ, అసలు ఆశీర్వాదము, అసలు ప్రేమ దేవుని దగ్గర ఉంది గనుక, మరి నా దగ్గర ఉన్నది కొనుక్కోమని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కనుక లోకంలో సెల్ ఫోను ఒకవేళ రీచార్జ్ ఒక రూ. 3,50 రీచార్జ్ చేపించుకోగలరు. 18,000, 20,000 సెల్ తీసుకోగలరు గానీ, రూ. 300 బైబిల్ మాత్రం కొనుక్కోలేరు. వాక్యాన్ని మాత్రము చదవలేరు. 3, 4 గంటలు సీరియల్ చూడగలుగుతారు గానీ, ఒక గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. కనుక మరి ఈ లవదొకియ సంఘానికి దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో, ఈ రోజు గూడా మనకు అదే విధంగా చెప్తున్నాడు. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.